ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుర్రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన మాసం ఫిబ్రవరి నెల. ఎంచేత ఈ రాశి వారికి తృతీయంలోనే శుక్రుడు, బుధుడు గ్రహాలని, ద్వితీయంలో రవి, కుజులు ఉన్నారనుకోండి, ఏదున్నప్పటికీ మీ యొక్క ఆలోచనలు చాలా సక్రమంగా ఉంటాయి. క్యాలిక్యులేషన్ చాలా బాగుంటాయి. ఎంతటి కష్టమైన పనైనా చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. అంటే కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, సమాజంలో గౌరవం, రాజకీయపరమైన అభివృద్ధి తప్పనిసరిగా ఈ ధనుర్రాశి వారికి ఉంటుంది. శ్రమ కూడా ఉంటుంది. మరి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మరి ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. సమస్యలు లేకుండా, చికాకులు లేకుండా ఉండవు. అయితే విజయం మాత్రం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన ఇటువంటి వారందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి నెల మన ధనుర్రాశి వారికి యోగవంతమైన నెల. మంచి సలహాలు అందుతాయి. ఆ సలహాలను అనుసరించి ఎదురుగెడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. అయితే మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఫిబ్రవరి 15 వరకు ఓపు పట్టండి. ఫిబ్రవరి 15 నుంచి నెలాఖరు వరకు సర్వత్రా విజయం సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో నెంబర్ 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. దానాలు వచ్చేటప్పటికి మంగళవారం కందులు కానీ, కందిపప్పు కానీ దానం చేయండి. సత్ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలం చెప్పాలంటే. మరి శని తృతీయ స్థాన సంచారం, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎంతటి కష్టమైన కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇంకా మరి అంటారా, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతానం విషయాలు. కుటుంబ విషయాలు ఏమిటంటే పబ్లిక్ రిలేషన్స్లో అలా కాదు ఇలా అంటారు. సంతానపరమైన విషయాలు అధికమైన వ్యయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థిక వ్యవహారాలు వ్యయం అనేది తప్పదు కదా. శుభరూపమైనటువంటి వ్యయం. రూపాయి అవుతుందంటే రూపాయలు అవుతుంది అన్నట్లుగా ఓ 20% ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత కుటుంబ విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో, అది కూడా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆ పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ మీరు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. కాబట్టి ప్రతి విషయం ఈ ఫిబ్రవరి నెల
ఈ మకర రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అవ్వచ్చు, అలాగే వృత్తుల్లో అవ్వచ్చు. వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అనుకూలత ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి ఈ ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా ఉన్నది. అంచేత మంచి శ్రద్ధతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇతరులు కూడా సకాలంలో మీకు సహాయ సహకారాలు అందిస్తారు. సంఖ్యలు ఎక్కువగా 6, 8 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎక్కువగా లైట్ బ్లూ కలర్స్, గ్రీన్ కలర్స్ వాడండి. ఆరాధనలో మనకి శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. గురువారం నాడు స్వీట్ పదార్థాలు, శనగపిండితో తయారు చేయబడినటువంటి మిఠాయి లాంటివి గురువారం పంచిపెట్టండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి కుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలా తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత. మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.